ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ అవ్వబోతున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు 2 ప్రతిష్టాత్మకమైన బ్యాంకులతో పాటు హడ్కో కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. దీంతో త్వరలో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియను కూడా దాదాపుగా పూర్తి చేశారు. అమరావతి నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా రోడ్లు, ల్యాండ్ పూలింగ్, నిర్మాణాలు, ప్లాట్ల అభివృద్ధి, హైవేకు కనెక్టివిటీ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇక పనులు ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. అయితే ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆయన్ని ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. రోజు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లబోతున్నారు. ప్రధాని మంత్రితో భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రామకృష్ణ. ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అవ్వబోతున్నారు. అమరావతి పనులకు శంకుస్థాపనకు సంబంధించి అనేక విషయాల గురించి చర్చించడానికి కూడా డీటెయిల్స్ ఏంటి? ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ ఉన్నారు. మరి ఈ రోజు వాళ్ళు ఢిల్లీ వస్తారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి అమరావతి పనుల శంకుస్థాపనకు ఆహ్వానించబోతున్నారు. ఎందుకంటే ఇటీవలే అమరావతి పనుల కోసం 15,000 కోట్ల గ్రాంట్ అనేది వచ్చింది. మరి అభివృద్ధి పనులు మెగాల మీద చేస్తున్నారు. అలాగే అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించి పనుల ప్రారంభోత్సవానికి చంద్రబాబు మోడీని ఆహ్వానిస్తారు. మరి ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా చర్చిస్తారు. అలాగే పెండింగ్ ఇష్యూస్ ఉన్న వాటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కేంద్రాన్ని కోరుతారు. కేంద్రం నుంచి మరిన్న నిధులు తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసి ఆయన రాష్ట్ర అభివృద్ధి పనుల అంశాలపై చర్చిస్తారని సమాచారం. రైట్.